యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. పద అర్థం చూద్దాం రండి. యత్ర ఎక్కడైతే, ఉపరమతే ప్రశాంతమవుతుందో, చిత్తం మనస్సు, నిరుద్ధం పూర్తిగా నియంత్రించబడినది, యోగ సేవయ యోగ సాధన ద్వారా, యత్ర చ ఏవ ఎక్కడైతే, అలాగే ఆత్మన తన ద్వారా తానే, ఆత్మానం తన ఆత్మను, పశ్యన్ దర్శిస్తూ, ఆత్మని ఆత్మలోనే, తుష్యతి తృప్తి చెందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు ధ్యానయోగి పొందే అత్యున్నత అనుభూతిని విను. యోగ సాధన ద్వారా మనస్సు పూర్తిగా ప్రశాంతమవుతుంది. ఇక అది బయట ప్రపంచం వైపు పరిగెత్తదు, కోరికల వెంట తిరగదు. అర్జున, అలాంటి నిశ్చలమైన మనస్సుతో యోగి తనలోకే ప్రయాణిస్తాడు. తనలో ఉన్న ఆత్మను తానే దర్శిస్తాడు. ఆ దర్శనం బయట కళ్ళతో కాదు, జ్ఞాన నేత్రంతో, అనుభవంతో. అర్జున, ఆ క్షణంలో అతను బయట సుఖాన్ని వెతకడు. ఎందుకంటే తనలోనే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాడు, తనలోనే తృప్తిని అనుభవిస్తాడు. అర్జున, ప్రపంచం ఇచ్చే సంతోషం తాత్కాలికం, కానీ ఆత్మను దర్శించి పొందిన ఆనందం శాశ్వతమైనది. అదే యోగి అనుభవించే నిజమైన పరమానందం అని కృష్ణుడు అర్జునుడికి, అలాగే మనకు కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.